హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో మనం వైట్ బీడ్స్తో నెక్ డిజైన్ సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలో నేర్చుకుందాం. చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి వర్క్ డ్రెస్ మీద, ఫ్యాన్సీ బ్లౌజ్కి ఇంకా సింపుల్గా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ డిజైన్ ఇలా ఉన్నప్పుడు మనము హ్యాండ్స్కి కూడా రౌండ్గా వేసుకోవచ్చు, బ్లౌజ్కి నెక్కే కాకుండా. నెక్ షేప్ కాకుండా ఇలా ఉన్న డిజైన్ని నెక్కి ఇలా సెట్ చేసుకోవాలి కూడా ఈ వీడియోలో చూసి నేర్చుకుందాము. డిజైన్ ఎలా ఉన్నా సరే నేను ఇక్కడ నెక్కి రౌండ్గా సెట్ చేసుకున్నాను. కావాలంటే వన్ సైడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సైజ్ అని ఏం లేదు కాబట్టి డిజైన్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని కూడా డిజైన్ మనమే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అలానే చేశాను. డిజైన్ యూ షేప్లో లేదు కాబట్టి మనకు కావాల్సినట్లుగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డిజైన్ నేను ప్రింట్ తీసుకోలేదు, చాలా సింపుల్గా గీసుకోవడానికి వీలుగా ఉంది కాబట్టి నేనే పెన్సిల్తో డ్రా చేశాను. ఇలా సింపుల్గా ఉంటే గీసుకోగలము, కానీ డిజైన్ మరీ ఎక్కువ హెవీగా ఉంటే అంత పర్ఫెక్ట్గా గీసుకోలేము. కొన్ని డిజైన్లు చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ కుట్టేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ కొన్ని డిజైన్స్ ఎంత హెవీ వర్క్ ఉంది అనిపించినా కూడా కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా కుట్టేసుకుంటాము ఈజీగా. ఇక్కడ ఈ డిజైన్కి మొత్తం నేను బీడ్సే యూజ్ చేశాను. మొత్తం బీడ్స్ ఉపయోగించి స్టిచ్ చేశాను. ఈ డిజైన్కి నేను బ్యాక్ స్టిచ్ని ఉపయోగించాను. అంటే ఈ డిజైన్లో వాడిన స్టిచ్ పేరు బ్యాక్ స్టిచ్ అన్నమాట. ఆ స్టిచ్ ఎలా స్టిచ్ చేసి బీడ్స్ని ఉపయోగించి కూడా ఎలా వాడానో చూపిస్తాను. నార్మల్గా బ్యాక్ స్టిచ్ థ్రెడ్తో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా, కానీ ఇక్కడ నేను వన్ టైం థ్రెడ్తో కుట్టాను. వన్ టైం విత్ పూస బీడ్స్ ఉన్నాయి కదా, దాంతో ఒకసారి, అది లేకుండా ఒకసారి స్టిచ్ చేశాను. అందుకే ఈక్వల్గా అన్నీ సేమ్గా వచ్చాయి. మనం థ్రెడ్తో స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి ఎంటీగా, ఒకసారి విత్ బీడ్స్తో అలా స్టిచ్ చేసుకోవాలి. గ్యాప్ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు 2 టైమ్స్ నార్మల్ థ్రెడ్తో స్టిచ్ చేసిన తర్వాత 1 టైం బీడ్తో స్టిచ్ చేసుకోవచ్చు. కానీ మరి సైజు చాలా చిన్నగా ఉన్నాయి బీడ్స్ కాబట్టి నేను అంత గ్యాప్ ఇవ్వలేదు. కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ వాడినప్పుడు అలా గ్యాప్ ఇచ్చుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం నేను ఎక్కువ గ్యాప్ ఇవ్వలేదు. చూస్తున్నారు కదా, బీడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. గ్యాప్ మరి ఎక్కువ ఇస్తే మనకి లుకింగ్ అంత నీట్గా కనపడదు కదా, అందుకే అంత ఎక్కువ ఇవ్వలేదు. ఈ స్టిక్కీ పేపర్ వాడి వర్క్ చేసిన ప్రతి వీడియోకి కామన్గా కామెంట్ ఏముంటుందంటే, వర్క్ చేసిన తర్వాత వాటర్లో పెడితే డిజైన్ డిస్టర్బ్ అవుతుంది, పాడైపోతుంది, మనం వాడిన మెటీరియల్ కలర్ పోతుంది అంటున్నారు. మీరు చూస్తే నా వీడియోలో ఎక్కువ వరకు నేను క్లాత్ పైన వర్క్ చేస్తున్నాను, బ్లౌజ్ పైన కాకుండా. అంటే ఓన్లీ వీడియో కోసమే వర్క్ చేస్తున్నాను కాబట్టి వీడియో అయిపోయిన తర్వాత కొన్నిసార్లు మళ్ళీ కొన్ని బీడ్స్ నేను రీయూస్ చేస్తుంటాను. అంటే ఇప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత ఈ డిజైన్ నేను వాటర్లో పెడతాను కదా, తర్వాత కొన్ని బీడ్స్ తీసుకుంటాను, మళ్ళీ రీయూస్ చేస్తాను. ఒకవేళ భయపడినట్లుగా బీడ్స్ షేప్ అవుట్ అయిపోయి కలర్ పోతే మళ్ళీ నాకు రీయూజ్ అవ్వవు కదా. కొన్ని బీడ్స్ మాత్రం షేప్ అవుట్ అయిపోతాయేమో తెలియదు, కానీ నేను ఇప్పటివరకు వాడిన బీడ్స్ ఏవి కూడా కలర్ పోలేదు. పెట్టే 5 మినిట్స్ 10 మినిట్స్లో మనము వాటర్లో ఏం మిక్స్ చేయం కాబట్టి బీడ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. నేను ప్రతి వీడియోలో ఇది మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ 5 మినిట్స్ 10 మినిట్సే పెడతాము మనం వాటర్లో కాబట్టి బీడ్స్ అంతా డిస్టర్బ్ అవ్వవు, కలర్ కూడా షేడ్ అవ్వవు, నీట్గా ఉంటాయి. వైట్ బీడ్స్ ఫ్యాన్సీ బీడ్స్ కంటే గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కువగా యూస్ చేస్తాం కదా. గోల్డ్ కలర్ బీడ్స్ కూడా నేను చాలా వీడియోస్లో యూస్ చేశాను. స్టిక్కీ పేపర్ మెల్ట్ అవ్వడానికి వాటర్లో కూడా పెట్టాను. గోల్డ్ కలర్ బీడ్స్ చాలా వరకు రీయూస్ చేస్తూనే ఉన్నాను, కానీ ఏవి కూడా కలర్ పోలేదు, కలర్ చేంజ్ కూడా అవ్వలేదు. ఇలా స్టిక్ చేసి నేను వాటర్లో మెల్ట్ చేసినవి అయితే అసలు కలర్ పోలేదు. కొన్ని గమ్ము పెట్టి నేను అతికించి మళ్ళీ తర్వాత రీయూజ్ కోసం తీసినప్పుడు ఆ గమ్ము వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది తప్పించి, స్టిక్కీ పేపర్ వల్ల వాటర్లో పెట్టినందుకు అవి అసలు కలర్ షేడ్ అవ్వలేదు. ఇలా సింపుల్గా 2 కలర్ బీడ్స్తో మొత్తం ఇలా నీట్గా డిజైన్ సెట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ఉండాలని నెక్ కూడా చాలా సింపుల్గా సెట్ చేసుకున్నాను.
ఫైనల్గా డిజైన్ మొత్తం ఇలా ఫినిష్ చేసుకున్నాను. తర్వాత వాటర్లో పెట్టాను. పేపర్ ఎక్కువ లేదు కాబట్టి తొందరగానే మెల్ట్ అయిపోయింది. ఇంకా తొందరగా వాటర్లో నుంచి తీసేయాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఉన్న పేపర్ కట్ చేసుకొని వాటర్లో పెట్టుకోవచ్చు. ఈ సింపుల్ డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.